టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నయా స్ట్రాటజీకు తెరతీసినట్లుగా తెలుస్తోంది. అరికెపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక ప్రతిపక్ష నేత కాకుండా కాంగ్రెస్ లో చేరిన వ్యక్తికి ఎలా ఇస్తారని నిలదీస్తోంది. అయితే అరికెపూడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ కాంగ్రెస్ కొత్త పల్లవి అందుకుంది. ఇక నిబంధనల ప్రకారమే పీఎస్సీ చైర్మన్ నియామకం జరిగిందని కాంగ్రెస్ చెబుతోంది. కేసీఆర్ కు అరికెపూడికి పడకుంటే తామేం చెయ్యాలని ప్రశ్నిస్తోంది. అరికెపూడి బీఆర్ఎస్ నేతే అయితే కాంగ్రెస్ లో చేరిన వారంతా బీఆర్ఎస్ వాళ్లే అన్నట్లు కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ రూటు మార్చినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ లో వేరు కుంపటికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నయా స్ట్రాటజీకు తెరతీసినట్లుగా తెలుస్తోంది. అరికెపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష నేత కాకుండా కాంగ్రెస్ లో చేరిన వ్యక్తికి ఎలా ఇస్తారని నిలదీస్తోంది. అయితే అరికెపూడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ కాంగ్రెస్ కొత్త పల్లవి అందుకుంది. నిబంధనల ప్రకారమే పీఎస్సీ చైర్మన్ నియామకం జరిగిందని కాంగ్రెస్ చెబుతోంది. కేసీఆర్ కు అరికెపూడికి పడకుంటే తామేం చేయాలని ప్రశ్నిస్తోంది. అరికెపూడి బీఆర్ఎస్ నేత అయితే కాంగ్రెస్ లో చేరిన వారంతా బీఆర్ఎస్ వాళ్లే అన్నట్లు కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ రూటు మార్చినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ లో వేరు కుంపటికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ స్పందన. అయితే మొత్తానికైతే ఈ రోజు ఈ పీఏసీ చైర్మన్ నియామకం కావచ్చు, అదే సమయంలో హైకోర్టు ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఒకసారి ఆసక్తికరంగా మారాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం నిన్న పీఏసీ చైర్మన్ గా అరికెపూడి గాంధీని నియమించడం పట్ల ఇటు బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయితే ఎందుకు అభ్యంతరం అంటే బీఆర్ఎస్ నుంచి ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు, కాంగ్రెస్ లో చేరిన వ్యక్తికి ఎలా పీఎస్సీ చైర్మన్ ఇస్తారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీనిపైన బీఆర్ఎస్ పెద్దలు ముఖ్య నేతలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అలాగే సీనియర్ నేతలు అందరూ కూడా తీవ్రంగా ముక్తకంఠంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే సందర్భంలో ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఇవ్వాల్సిన పీఎస్ చైర్మన్ అధికార పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేకు ఎలా ఇస్తారంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక స్ట్రాటజీ మార్చినట్టు అనిపిస్తుంది. కాంగ్రెస్ కూడా దానికి గట్టిగానే దీర్ఘ సమాధానం ఇస్తుంది. ఎందుకంటే అరికెపూడి గాంధీ కేవలం అభివృద్ధి పనుల కోసమే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కలిశాడు, కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిశాడు, కాంగ్రెస్ మంత్రులను కలిశాడు తప్ప ఏ రకంగా అతను బీఆర్ఎస్ లోనే ఉన్నాడు, కాంగ్రెస్ లో చేరలేదు అని చెప్పేసి ఈ రోజు అధికారికంగా మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు కొద్దిగా తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా నిలిచాయి. అయితే శ్రీధర్ బాబు కూడా అనింది ఏంటంటే అరికెపూడి గాంధీ తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని కాంగ్రెస్ మన ప్రభుత్వానికి కానీ అటు స్పీకర్ కానీ స్పష్టం చేసిన నేపథ్యంలోనే నిబంధనల ప్రకారమే స్పీకర్ కార్యాలయం నుంచి పీఎస్సీ చైర్మన్ గా ఈ అరికెపూడి గాంధీ నియమించడం జరిగిందని చెప్పేసి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలంతా కూడా ఒక ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కేవలం ఒక అరికెపూడి గాంధీ కాదు, మిగతా చాలా మంది 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు బీఆర్ఎస్ సంబంధించిన కాంగ్రెస్ లో చేరారని ప్రచారం జరుగుతుంది, చేరిరు కూడా. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేలపై ఎలా అప్రోచ్ కావాలి, ముందు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు, ఎందుకంటే కోర్టు ఇప్పటికే అనర్హత పిటిషన్ తీర్పు ఇచ్చింది. 4 రోజుల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ అని చెప్పేసి హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేల విషయంలో ఏం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ఒక ఆలోచన పడినట్టుంది. ఆ ఆలోచనలో భాగంగానే కాంగ్రెస్ తన పాలిటిక్స్ రూట్ మార్చి ఈ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వచ్చిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో అసంతృప్త నేతలుగా గుర్తించే అవకాశం ఉందా అని ఒక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే అరికెపూడి గాంధీ పీఎస్సీ చైర్మన్ గా నియమించడమే దీనికి ఒక కారణంగా తెలుస్తుంది. మిగతా ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇదే స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా మనం 2009 లో
రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్న హయాంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అప్పుడు టీఆర్ఎస్ గా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్సీకి మద్దతు పలికి ఓటు వేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అంటే అసంతృప్త నేతలు గుర్తిస్తూ కాంగ్రెస్ కు మద్దతుగా ఎమ్మెల్యేలు ఆ విధంగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు అదే పరిస్థితిని వీళ్ళు రిపీట్ చేసే అవకాశం ఉందా అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ పాలసీలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే కోర్టుకు గడువు నెల రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి ఎమ్మెల్యేల పైన అనర్హత నిర్ణయం ఖచ్చితంగా ఇవ్వాల్సిన నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ లోనే అసంతృప్త వర్గంగా వీళ్ళని తయారు చేసే వ్యూహం ఏమైనా కాంగ్రెస్ రచిస్తుందా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో 10 మంది ఎమ్మెల్యేలు కూడా కేవలం అభివృద్ధి పనుల విషయంలో తమ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి విషయంలోనే ముఖ్యమంత్రిని కావచ్చు, కాంగ్రెస్ మంత్రులను కావచ్చు కలిశారు తప్ప అంతేగాని పార్టీలో చేరలేదు అని కొత్తగా స్ట్రాటజీకి తెరలేపుతున్నారని అనుమానం కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే శ్రీధర్ బాబు వ్యాఖ్యలే. అరకపూడి గాంధీ స్వయంగా తానే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పారు. అందుకోసమే పీఆర్సీ నిబంధన ప్రకారం పీఆర్సీ చైర్మన్ కేటాయించడం జరిగింది. రేపు భవిష్యత్తులో మిగతా ఎమ్మెల్యేలతో కూడా అదే విధంగా ప్రకటన చేపిస్తారా? లేకపోతే ఆమె ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి వేరుపడ్డ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మూకుమ్మడిగా ప్రెస్ మీట్ పెట్టి ఇదే అంశాన్ని చెప్పే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా ఒక రకం కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంటే అందరూ బాగా 9 మంది 10 మంది ఎమ్మెల్యేలో దానం నాగేందర్ ఇష్యూ మాత్రం కొద్దిగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే దానం నాగేందర్ ప్రస్తుతం అప్పుడు వీళ్ళందరితో పాటుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి తర్వాత కాంగ్రెస్ టికెట్ పైన ఎంపీ అభ్యర్థిగా నిలిచాడు. సో దానం నాగేందర్ విషయంలో కూడా ఎట్లాంటి వ్యూహాలు రచిస్తుంది మరి? మిగతా 10 మంది ఎమ్మెల్యేలు సరే 9 మంది మాత్రం మేము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాము, బీఆర్ఎస్ అధిష్టానంతో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో మేము అసంతృప్త నేతలుగా ఉన్నట్టు గుర్తించమని స్పీకర్ కార్యాలయానికి విజ్ఞప్తి చేసిన దానం నాగేందర్ విషయం ఏం చేయబోతారు, దానం నాగేందర్ విషయాన్ని ఎట్లా చూస్తారనేది కూడా ఒక పెద్ద ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మొత్తం ఎంటైర్ తెలంగాణ పాలిటిక్స్ మాత్రం గత 2 రోజులుగా అటు హైకోర్టు అనర్హత పిటిషన్ కావచ్చు, పిఎస్సీ చైర్మన్ ఈ 2 విషయాల మధ్యనే కొనసాగుతుంది. అంటే ఇటు 2 స్ట్రాటజీలు, ఒకటి కాంగ్రెస్ అధికార పక్షం ఒక వ్యూహం పంటే దానికి కౌంటర్ గా బీఆర్ఎస్ కూడా చేస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ స్ట్రాటజీగా బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే రేపు ఇప్పటికే అమెరికా పర్యటనలో కేటీఆర్ కూడా రేపు రాబోతున్నాడు. ఇప్పటికే హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి లాంటి సీనియర్ నేతలతో కేసీఆర్ చర్చ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. రేపు ఎల్లుండి త్వరలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి కూడా దీనికి సంబంధించి ఒక పూర్తిగా ప్రెస్ మీట్ గానీ ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఉంటుంది. సో మొత్తానికైతే ఈ 2 పరిణామాలు ఒక రకంగా తెలంగాణ పాలిటిక్స్ కొద్దిగా ఆసక్తికరంగా మారున్నాయి. భవిష్యత్తులో ఈ 2-3 రోజులు ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో కూడా మనం వేచి చూడాలి.